Namaste, welcome to NMMS classes telecasted by TSAT. మీ అందరికీ తెలుసు TSAT ప్రతిష్టాత్మకంగా ఈ NMMS క్లాసెస్ అనేటువంటిది 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రసారం చేస్తుంది. ఈ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉంటాయి. మొదటిది మెంటల్ ఎబిలిటీ టెస్ట్, దాన్ని మ్యాట్ అంటారు. అలానే మిగతా సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్ట్స్ పైన అడిగే ప్రశ్నల్ని మనం శాట్ స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అంటారు. శాట్లో 90 ప్రశ్నలు ఉంటాయి, మ్యాట్లో కూడా 90 ప్రశ్నలు ఉంటాయి. అయితే మ్యాట్లో 2 రకాలైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని వెర్బల్ రీజనింగ్ అంటారు, ఇంకొకటి నాన్ వెర్బల్ రీజనింగ్ అంటారు. వెర్బల్ రీజనింగ్ అంటే క్లాసిఫికేషన్, డైస్, క్యాలెండర్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఇలా సుమారు 25 రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో డైరెక్షన్ సెన్స్ టెస్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కాన్సెప్ట్స్ 2 కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో అందుచేత ఈరోజు మనం డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ మరోసారి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే, ఈ కోచింగ్ అనేది కేవలం ఎగ్జామినేషన్లో విద్యార్థులు క్వాలిఫై కావడానికి మాత్రమే కాకుండా రేపు అంటే భావి తరాలలో అంటే భవిష్యత్ కాలంలో విద్యార్థులు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయబోతుంటారు. వాళ్లకు ఈ కోచింగ్ చాలా ఉపయుక్తదాయకంగా ఉంటుంది. ఎన్టీఎస్సీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా మ్యాట్ ఉంటుంది. అలాగే వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకొని వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు వాళ్ళకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది సుమారు 30 మార్కులు, 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటే 30 మార్కులు ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అందులో ఈ మ్యాట్ పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో విద్యార్థులు నైపుణ్యం సాధిస్తే రేపు జరగబోయేటటువంటి పరీక్షల్లో కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరినీ ఉపాధ్యాయులు సన్నద్ధం చేయవలసిందిగా గమనిక అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ పైన పూర్వ ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్నలు ఏ రకంగా వచ్చాయి, వాటిని ఏ విధంగా సమాధానాలు ఎంచుకోవాలి, అలానే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అనే దానిపైన మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అన్నమాట. సాధారణంగా డైరెక్షన్ అంటే మనకు 4 దిక్కులు అనేటువంటి చెప్తారు. విద్యార్థులకు న్యూస్ అనగానే మనం ఏంటి అనగానే న్యూస్ అంటాం కదా, వార్త అంటే నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్, అంతే కదా. ఎలా చెప్పుకుంటే 4 దిక్కులు ఉంటాయి మనకు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనేటువంటిది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు సాధారణంగా మనం ఇచ్చిన పేపర్ ఇవ్వగానే మనం ఈ డయాగ్రామ్ని గీసుకోవాలి. నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్ అని చూసుకోవాలి. ఇలా మనకు 4 డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ 4 డైరెక్షన్స్తో పాటు మనం ఈ డైరెక్షన్స్ని మరో 4 డైరెక్షన్స్లో విభజించవచ్చు. దాన్ని కార్డినల్ డైరెక్షన్స్ అంటారు. నార్త్కి, ఈస్ట్కి మధ్య ఉన్నటువంటి ప్లేస్ అంటే యాంగిల్లో దీన్ని నార్త్ ఈస్ట్ అంటారు, నార్త్ ఈస్ట్. అలాగే ఈస్ట్ సౌత్కి మధ్య ఉన్నటువంటి దాన్ని సౌత్ ఈస్ట్, అలాగే సౌత్కి వెస్ట్కి మధ్య ఉన్నటువంటి సౌత్ వెస్ట్ అండ్ నార్త్కి వెస్ట్కి మధ్య ఉన్నటువంటి నార్త్ వెస్ట్. మనం తెలుగులో అయితే వాటిని మనము ఆగ్నేయము, వాయువ్యము, ఈశాన్యము అంటూ మనం పిలుస్తూ ఉంటాం. మీరు ఈ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అని గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయటమే మీకు ఉపయోగం ఉంటుంది. అయితే ఈ తెలుగు పదాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు మనకు 4 దిక్కులు ఉన్నాయి. వాటి మధ్య మనకు 4 కార్డినల్ డైరెక్షన్స్ ఉన్నాయి. అవి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్గా మీరు గుర్తించాలి. At the time of sunrise, if a man stands facing the east, his shadow will be towards west. మనం జనరల్గా 3rd, 4th క్లాస్లో మీ టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఇచ్చాం. సూర్యోదయానికి అయ్యేటప్పుడు సూర్యోదయానికి ఎదురుగా మనం నిలబడి 2 చేతుల్ని చాచి
మనం దిక్కుల్ని గమనించేవాళ్ళం. ఇది మనకు రెగ్యులర్గా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ యాక్టివిటీ. అయితే సూర్యునికి ఎదురుగా మనం ముఖంని పెట్టి నిలబడేటప్పుడు మన యొక్క నీడ పశ్చిమ వైపు ఉంటుంది. సో ద షాడో విల్ బి టువర్డ్స్ వెస్ట్. ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్ ద షాడో ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఈస్ట్. అదే సూర్యాస్తమయ సమయంలో మన యొక్క నీడ అనేటువంటిది తూర్పు వైపు ఉంటుంది. ఎందుచేత సూర్యోదయం అనేటువంటిది తూర్పున జరుగుతుంది. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. కాబట్టి ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి మన యొక్క నీడ అనేటువంటిది సాయంత్రం వేళల్లో సూర్యాస్తమయ సమయంలో ఎటువైపు ఉంటుంది? తూర్పు వైపు ఉంటుంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సూర్యోదయ సమయంలో సూర్యుని వైపు మన ముఖాన్ని పెట్టి నిలబడేటప్పుడు మన యొక్క నీడ అనేటువంటిది పశ్చిమ వైపు వెస్ట్ వైపు ఉంటుంది. అదే సూర్యాస్తమయ సమయంలో మన యొక్క నీడ తూర్పు వైపు ఉంటుంది, ఈస్ట్ వైపు ఉంటుంది. ఈ రెండు అంశాలు చాలా అవసరం. వీటిని మనం ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ పైన ఉపయోగిస్తాం. కాబట్టి విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇఫ్ మ్యాన్ స్టాండ్స్ ఫేసింగ్ ద నార్త్ అట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్, ఈ షాడో విల్ బీ టువర్డ్స్ ఇస్ లెఫ్ట్. ఇంతకుముందు మనం అనుకున్నది ఏంటి? తూర్పుకి ఎదురుగా నిలబెట్టేటప్పుడు, తూర్పుని వైపు మనం నిలబెట్టేటప్పుడు అంటే సూర్యాస్తానికి సూర్యోదయం జరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా మనం నిలబెట్టేటప్పుడు మనం నీడ ఎటువంటి ఏర్పడుతుంది. ఇప్పుడు మన ఫేసింగ్ ఎక్కడి వైపు ఉంటుంది? ఉత్తరం వైపు, నార్త్ వైపు ఉంది అనుకోండి. అప్పుడు సన్ రైజ్ టైంలో అంటే సూర్యోదయ సమయంలో మన యొక్క నీడ ఎడమ వైపు ఉంటుంది. ద షాడో విల్ బి టువర్డ్స్ ఇస్ లెఫ్ట్. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్స్, సూర్యోదయం సమయంలో తీసుకునేటప్పుడు ఎడమ వైపు ఉంటుంది. అదే సూర్యాస్తమయ సమయం సన్సెట్ టైంలో తీసుకుంటే కుడివైపు ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. మన నీడ ఎలా ఎటువైపు ఉంటుంది అనేటువంటిది తూర్పు వైపు మనం ముఖాన్ని నిలబెట్టి ఉండేటప్పుడు మన నీడ పశ్చిమ వైపు ఉంటుంది. అది సూర్యోదయం సమయంలో. సూర్యాస్తమయ సమయంలో మన నీడ తూర్పు వైపు ఉంటుంది. అలానే సూర్యోదయం సమయంలో సూర్యుని మనం ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి నిలబెట్టేటప్పుడు మన యొక్క నీడ ఎడమ వైపు ఉంటుంది. అలాగే సూర్యాస్తమయ సమయంలో మనకు నీడ అనేటువంటిది అంటే ఉత్తరం వైపు ముఖం పెట్టేటప్పుడే మన యొక్క నీడ కుడివైపు ఉంటుంది. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ కాకుండా అబ్జర్వ్ చేయండి. అలానే at 12 noon the rays of the sun are vertically downwards, hence there will be no shadow. 12 గంటల మధ్యాహ్నం జరిగింది అనుకోండి, అప్పుడు మనకు నీడ ఉండదు. ఎందుచేత నీడ ఉండదు? నిటారుగా అనేటువంటిది సూర్యకిరణాలు మన పైన పడతాయి కాబట్టి అక్కడ నీడ వచ్చే అవకాశం లేదు. అంటే నీడ లేదు అంటే ఆ సమయం ఖచ్చితంగా మనకు 12 గంటలు అయిందని మనం చెప్పచ్చు. ఇది మీ అందరికీ ఈ నీడ గడియారం ద్వారా మనం వీటిని గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? సో ఇది ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్షన్స్. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఎగ్జామినేషన్లో సుమారు 5 రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ఎగ్జామినేషన్లో అడిగారు. వాటన్నిటిని డిస్కస్ చేద్దాం. అలాగే మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. Shiva, starting from his house, goes 5 kilometers in the east. Then he turns to his left and goes 4 kilometers. Finally, he turns to his left and goes 5 kilometers. Now, how far is he from his house and in what direction? ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న. Shiva, starting from his house. శివ అనేటువంటి విద్యార్థి లేదా వ్యక్తి తన ఇంటి నుండి స్టార్ట్ అయ్యాడు. అండ్ గోస్ 5 kilometers ఇన్ ద ఈస్ట్. తూర్పు వైపుకి సుమారు 5 kilometers నడిచాడు. దెన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. అక్కడ అతని ఎడమ చేతి వైపు తిరిగాడు. అండ్ గోస్ 4 kilometers. అక్కడ నుంచి 4 kilometers నడిచాడు. ఫైనలీ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. ఆ తర్వాత మరలా అతని యొక్క ఎడమ చేతి వైపు తిరిగి
5 కిలోమీటర్లు నడిచాడు. నౌ హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిజ్ హౌస్ అండ్ ఇన్ వాట్ డైరెక్షన్? ఇప్పుడు అతను తన ఇంటి నుండి ఎంత దూరంలో ఉన్నాడు, ఏ దిశలో ఉన్నాడు, ఏ దిక్కునున్నాడు అనేటువంటిది ప్రశ్న అడిగారు. క్లియర్? ఓకే. ఇప్పుడు మనం డయాగ్రమెటిక్గా ఈ క్వశ్చన్ని చూద్దాం. ఏం చేసినాం ఇక్కడ మనకి ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ క్లియర్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసాం, శివ స్టార్టింగ్ ఫ్రమ్ హిజ్ హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ శివ హౌస్ ఇక్కడ ఉంది అనుకుందాం, టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ డైరెక్షన్ ఇది కదా. సో ఈస్ట్ డైరెక్షన్లో 5 కిలోమీటర్స్ నడిచాడు. ఓకే, 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఆయన నడిచాడు కదా, 5 కిలోమీటర్స్ నడిచాడు. తర్వాత లెఫ్ట్, అతను అక్కడి నుండి నడిచిన తర్వాత లెఫ్ట్ వైపు తిరిగి 4 కిలోమీటర్లు నడిచాడు. అక్కడి నుంచి తిరిగి లెఫ్ట్ వైపుకి తిరిగి 5 కిలోమీటర్స్ నడిచాడు. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. ఈ రెండింటి యొక్క మధ్య దూరం ఎంత అని అడిగాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే డిస్ప్లేస్మెంటే చూడాలి. డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి ఒక తేడా ఉంది. అదే డిస్టెన్స్ అడిగాడు అనుకోండి, ఎంత దూరం ప్రయాణించాడు అని అడిగాడు అనుకోండి, అప్పుడు 5 + 4 + 5 అని చెప్పాలి, అంతే కదా. అంటే 14 కిలోమీటర్స్ అవుతుంది. కానీ తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య దూరం ఎంత అన్నాడు. మధ్య దూరం అంటే డిస్ప్లేస్మెంటే కావాలి. ఎంత అవుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి మధ్య దూరమే అవుతుంది కదా నేరుగా. ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంది, 4 కిలోమీటర్స్, అంతే కదా. అంటే ఆయన యొక్క ప్రారంభ స్థానానికి అంత్యస్థానానికి మధ్య ఉన్నటువంటి దూరము 4 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. అలాగే ఏ దిక్కునున్నాడు, ఏ దిక్కున ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగాడు కదా, ఏ వైపున ఉన్నట్టు లెక్క, క్లియర్గా నార్త్ డైరెక్షన్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనం అదే విషయాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ద్వారా చూపిస్తున్నాం. హౌస్ ఇక్కడ ఉంది, 5 కిలోమీటర్స్ మూవ్ అయ్యాడు. ఇక్కడ దేనివైపు మనకు ఈస్ట్ వైపు ఇలా వచ్చాడు. తర్వాత అక్కడ ఎడం వైపు తిరిగాడు, 4 కిలోమీటర్స్ ఎడం వైపు తిరిగాడు. 4 కిలోమీటర్స్ ఎడం వైపు తిరిగిన తర్వాత తిరిగి ఆ స్థానం నుంచి మరలా ఎడం వైపు 5 కిలోమీటర్లు నడిచాడు. అంటే ఈ స్థానానికి వచ్చాడు. అంటే మనం క్లియర్గా దిస్ ద ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ తీసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్. సో ఇట్ ఈస్ అ 0 పొజిషన్ ఉందా అంటే స్టార్టింగ్ పాయింట్. అంటే 0 పొజిషన్కి థర్డ్ పొజిషన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అవుతుంది, వెరీ క్లియర్, ఇట్స్ అ 4 కిలోమీటర్స్. కాబట్టి ఫ్రమ్ థర్డ్ పొజిషన్ ఇట్ ఈస్ క్లియర్ హీ ఈజ్ 4 కిలోమీటర్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ హీ ఈజ్ ఇన్ నార్త్ డైరెక్షన్. చూసారా, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీరు డయాగ్రమెటిక్గా మనం చెప్తే చేసుకుంటే ఈజీగా దాని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. క్లియర్? ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. సురేష్ స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ హౌస్, స్టార్ట్ అయ్యాను, గోస్ 4 కిలోమీటర్స్ ఇన్ ద ఈస్ట్, తూర్పు వైపు 4 కిలోమీటర్లు నడిచాను. దెన్ హీ టర్న్స్ టు హిజ్ రైట్, కుడివైపు తిరిగాను, అండ్ గోస్ 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్లు నడిచాను. వాట్ మినిమం డిస్టెన్స్ విల్ బి కవర్డ్ బై హిమ్ టు కమ్ బ్యాక్ టు హిజ్ హౌస్. మినిమం డిస్టెన్స్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ కాల్ ద డిస్ప్లేస్మెంట్. ఇది మీకు సురేష్ స్టార్టింగ్ ఫ్రమ్ హిజ్ హౌస్, సురేష్ అనే వ్యక్తి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాడు, తూర్పు వైపు 4 కిలోమీటర్లు నడిచాడు, అక్కడి నుంచి కుడి చేతి వైపు 3 కిలోమీటర్లు నడిచాడు. అయితే తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత, మినిమం డిస్టెన్స్ ఎంత అని ప్రశ్న అడిగాడు. దీన్ని మనం డయాగ్రమెటిక్గా చూపిద్దాం. ఇక్కడ సురేష్ హౌస్ అనుకుందాం. ఈ సురేష్ ఇక్కడ హౌస్ అయిన తర్వాత మనకు వెరీ క్లియర్ 4 కిలోమీటర్లు ఈస్ట్ వైపు నడిచాడు అనుకున్నాం కదా, 4 కిలోమీటర్స్ ఈస్ట్ వైపు నడిచాడు అనుకుందాం. తర్వాత ఏం చేశాడు, కుడి చేతి వైపు తిరిగాడు, అంతేనా, కుడి చేతి వైపు తిరిగాడు. కుడి చేతి వైపు తిరిగాడంటే 3 కిలోమీటర్స్ ఇలా నడిచాడు. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ నడిచాడు, ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ కుడి చేతి వైపు తిరిగాడు, అటు కుడి వైపు తిరిగాడు. అంటే ఇప్పుడు ఇది ఈ పాయింట్ను
అంత్యస్థానం, ఇది తొలి స్థానం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అంత్యస్థానాన్ని తొలి స్థానాన్ని కలపాలి. ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాం. మీకు వెరీ క్లియర్గా చెప్పిన షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అని అర్థం. క్లియర్? మీరు కైనమెటిక్స్ చాప్టర్లో నేర్చుకున్నారు స్టూడెంట్స్. అందులో మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్టెన్స్ అనేటువంటి స్కేలార్, డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది వెక్టర్. స్కేలార్ అంటే అదిశ అంటాం, దానికి పరిమాణం మాత్రమే అవసరం, దిశ అవసరం లేదు. కానీ డిస్ప్లేస్మెంట్ అలా కాదు. డిస్ప్లేస్మెంట్ని తెలుగులో స్థానభ్రంశము అంటారు. దీనికి దిశ, పరిమాణం రెండు కూడా కావాలి. అందుచేత దీన్ని వెక్టార్ అంటారు, సదిశ అంటారు. అంటే నిర్దిష్టమైనటువంటి దిశ ఉంటుంది అనమాట. అందుచేత మనం 3 కిలోమీటర్ ఇక్కడ మనం పైథాగరస్ థీరాన్ని మనం వాడుతాం అనమాట. 8th క్లాస్ పిల్లలు కాబట్టి మీకు పైథాగరస్ థీరం గురించి తెలియదు, కానీ పైథాగరస్ థీరం అంటే కొద్దిగా అవగాహన కోసం మీకు చెప్తున్నా. ఏంటంటే పైథాగరస్ థీరం అంటే ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 సైడ్స్. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీద వర్గము మొత్తానికి సమానము అని అర్థం. దీన్ని ఎక్స్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇది 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ కదా, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది, అంతే కదా. ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది. అదే మీ ఇక్కడ నేను వేసాను, మినిమం డిస్టెన్స్ ఈక్వల్ టు అండర్ రూట్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మీకు తెలుసు 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 ఎంత వచ్చింది? 25. సో రూట్ 25 ఈక్వల్ టు 5 కిలోమీటర్స్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పద్ధతి చేసే కన్నా ఇక్కడ 3, 4 కనగానే మీరు ఏం చేయాలంటే పైథాగరన్ ట్రిపులెట్స్ ఉంటాయి, పైథాగరన్ త్రికాలు అంటారు. ఈ పైథాగరన్ త్రికాల కాన్సెప్ట్ని ఉపయోగించి కూడా మీరు సులభంగా చేసేవచ్చు. 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, ఓకే, 5, 25 కదా, 289, 17 and 289 plus 25, 14, 314, correct? Means here it is 14, this is 25, 11, okay. So here 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, okay, and 5, 24 and 25. సో వీటిని పైథాగరన్ త్రికాలు అంటారు. ఈ పైథాగరన్ త్రికాలను ఉపయోగించి కూడా మనం సులభంగా చేయొచ్చు. ఇది 5, 24, 25 అనేటువంటిది అవసరం ఉండదు, సో అది ప్రాపర్గా లేదు. కానీ 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10 అనేది కొద్దిగా ఈ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. కాబట్టి ఈ పైథాగరన్ త్రికాలు ఉపయోగించైనా చేయొచ్చు మీరు, లేదా పైథాగరస్ థీరంను ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. క్లియర్? సో ఇట్ ఈస్ 5 kilometers డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అని క్లియర్గా చెప్పచ్చు. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. టైప్ 3. One morning after sunrise, Juhi will going to school met Lally to Boring Road and road crossing. Lally's shadow was exactly to the right of Juhi. If they were face to face, with the direction was Juhi facing. ఓకే, ఇది అడిగిన ప్రశ్న. ఒకరోజు సూర్యోదయ సమయంలో జూహి అనేటువంటి అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తూ లల్లీ అనే అమ్మాయిని బోరింగ్ రోడ్ క్రాసింగ్ వద్ద, ఒక రోడ్ క్రాస్ వద్ద కలిసింది. లల్లీ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ ద జూహి. అయితే లల్లీ యొక్క నీడ జూహి యొక్క కుడివైపు ఎగ్జాక్ట్గా ఉంది. ఇఫ్ దే ఆర్ ఫేస్ టు ఫేస్, ఒకరికొకరు ఎదురెదురుగా పడితే, ఎందుకు క్రాస్ రోడ్స్లో కలిసారు కదా, అందుచేత ఒకరికొకరు ఎదురెదురుగా వచ్చారనుకుందాం. అలా అయితే విచ్ డైరెక్షన్ వాజ్ జూహి ఫేసింగ్? జూహి అనేటువంటి అమ్మాయి ఫేస్ చేస్తున్నటువంటి డైరెక్షన్ ఏంటి
అని అడిగాడు. ఇది అడిగినటువంటిది. ఇక్కడ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ మనం ఏం అడుగుతున్నాము? ఇన్ ద మార్నింగ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అవుతుందో మార్నింగ్ షాడో విల్ బీ టువర్డ్స్ ద వెస్ట్. ఇంతకుముందు మీకు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి ఎదురుగా మనం నిలబడేటప్పుడు మన యొక్క నీడ ఎడమ వైపు ఉంటుంది. అదే సూర్యాస్తమయ సమయంలో మన యొక్క నీడ అది తూర్పు వైపు ఉంటుంది. క్లియర్? సూర్యోదయ సమయంలో మన యొక్క నీడ సూర్యుని వైపు సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు మన యొక్క నీడ పశ్చిమ వైపు ఉంటుంది. అదే సూర్యాస్తమయ సమయంలో మన యొక్క నీడ తూర్పు వైపు ఉంటుంది. ఈ విషయం చెప్పాను కదా. ఇక్కడ మనం ఏం జరిగింది? లల్లీ షాడో ఫాల్స్ టు ద రైట్ టు ద జుహీ. కరెక్ట్? సో హెన్స్ జుహీ ఫేసింగ్ సౌత్. ఇట్స్ వెరీ క్లియర్. సూర్యోదయ సమయంలో సూర్యునికి ఎదురుగా మనం నిలబడేటప్పుడు మన యొక్క నీడ తూర్పు వైపు పడుతుంది అనేటువంటి ఎడమ వైపు, తూర్పుకు వ్యతిరేక దిశలో అంటే పశ్చిమ దిశలో పడుతుంది. అదే సూర్యాస్తమయ సమయం అనుకోండి, అప్పుడు మన యొక్క నీడ తూర్పు వైపు పడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూద్దాం. ఏంటని అక్కడ అబ్జర్వ్ చేసినటువంటిది? లల్లీ షాడో అనేటువంటిది ఎలా ఉంటుంది? క్లియర్ ఈజ్ ఫాల్స్ టు ద రైట్ ఆఫ్ ద జుహీ. ఇక్కడ మనం తీసుకున్నారు రైట్ ఆఫ్ ద జుహీ తీసుకున్నారంటే ఇక్కడ ఈస్ట్ వైపు ఉంది కదా, దీనికి రైట్ ఏ దిశ వస్తుంది? సౌత్. కాబట్టి అక్కడ సిన్స్ జుహీ ఈజ్ ఫేసింగ్ సౌత్ అని వెరీ క్లియర్గా మనం చెప్పచ్చు. చూసారా? ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. హేమ స్టార్టింగ్ ఫ్రమ్ హెర్ హౌస్ వాక్డ్ 5 kilometers to reach the crossing of palace. In which direction she was going? A road opposite to his direction goes to the hospital. The road to the right goes to station. If the road which goes to the station is just opposite to the road which IT Park, then in which direction to Hama is the road which goes to IT Park? చూసారా, క్వశ్చన్ కాస్త పెద్దగా ఉంది కదా. హేమ అనేటువంటి ఒక ఆమె తన ఇంటి నుండి స్టార్ట్ అయ్యి 5 kilometers నడిచి ఒక ప్యాలెస్ క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చింది. ఓకే, దెన్ షీ వాజ్ గోయింగ్ టు ఎ రోడ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్. ఒక హాస్పిటల్కు ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి అపోజిట్ డైరెక్షన్ ఉన్నటువంటి హాస్పిటల్ వైపు నడుస్తూ ఉంది. ద రోడ్ టు ద రైట్, ఆ రోడ్డు యొక్క కుడివైపు ఒక స్టేషన్కి వెళ్ళేటువంటి దారి. ఇఫ్ ద రోడ్ గోస్ టు ద విచ్ గోస్ టు ద స్టేషన్, ఏదైతే మనకు స్టేషన్కి వెళ్తున్నటువంటి రోడ్డు ఉందో దానికి ఆపోజిట్ రోడ్లో ఐటీ పార్క్ ఉంది. ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ హేమా ఈజ్ అ రోడ్ విచ్ గోస్ టు ద ఐటీ పార్క్. ఇప్పుడు ఐటీ పార్కుకు ఎదురు ఉన్నటువంటి డైరెక్షన్లో హేమ నడిచేటువంటి డైరెక్షన్ ఏంటి అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని డయాగ్రమేటిక్గా నేను ఇచ్చి చూపిస్తాను, కాస్త మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఏమిచ్చాడు. ఇది హేమ హౌస్ అనుకుందాం. హేమ 5 kilometers నడుచుకుంటూ వెళ్ళింది. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్ని క్రాస్ చేసింది. ఓకే, ఇక్కడ మనకు ఏమనేది ఇచ్చిన కండిషన్ ఏంటి? రైట్లో అంటే ఆమె వెళ్తున్న రోడ్డుకి రైట్లో ఒక స్టేషన్ రోడ్ ఉంది. స్టేషన్ రోడ్, ఈ స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఉంది. ఈ స్టేషన్కి వెళ్ళే రోడ్డుకి ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసుకున్నప్పుడు ఒక ఐటీ పార్క్ ఉంది. అలాగే ఈ రోడ్డుకి ఇప్పుడు మనం హేమ హౌస్ ఉంది కదా, హేమ వెళ్తున్న రోడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో హాస్పిటల్ ఉంది. ఇది ఈ డైరెక్షన్ మనం క్లియర్గా డయాగ్రామ్ని అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా మనం చేసేది? ఈ డయాగ్రామ్ని మీరు గీసుకోవడం చేస్తే గీయడం అనేటువంటి వచ్చింది అనుకోండి, క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ. డయాగ్రామ్నే గీయడమే రావాలి. ఇచ్చినటువంటి దాన్ని మరొకసారి చూద్దాం.
హేమ స్టార్టింగ్ ఫ్రమ్ హర్ హౌస్ వాక్డ్ 5 kilometers టు రీచ్ ద క్రాసింగ్ ఆఫ్ ప్యాలెస్. ఫస్ట్ సెంటెన్స్కి ఇది అంతేనా, 5 kilometers నడుచుకుంటూ ఒక క్రాసింగ్ ఆఫ్ ప్యాలెస్ దగ్గరికి వచ్చింది. నౌ కమ్ టు ద నెక్స్ట్. ఇన్ విచ్ డైరెక్షన్ షీ వాజ్ గోయింగ్, ఏ మార్గంలో అయితే ఆమె వెళ్తుందో, ఏ రోడ్ ఆపోజిట్ ది డైరెక్షన్ గోస్ టు ద హాస్పిటల్. ఓకే, ఏ మార్గంలో ఆమె నడుస్తూ వెళ్తుందో ఆ మార్గానికి వ్యతిరేక దిశలో హాస్పిటల్ వెళ్ళే రోడ్డు ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఉంది అనమాట. ఎందుకు హాస్పిటల్ రోడ్ ఇది, హేమ వెళ్ళే రోడ్డు ఇది. అంటే ఈ డైరెక్షన్కి ఈ డైరెక్షను వ్యతిరేక దిశలో ఉంది కదా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్. ద రోడ్ టు ద రైట్ గోస్ టు ద స్టేషన్. ఈ రోడ్డుకి కుడివైపు ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళే రోడ్డు, అంతేనా? స్టేషన్కి వెళ్ళే రోడ్డు, క్లియర్. అలానే ద రోడ్ టు ద రైట్ గోస్ టు, ఇఫ్ ద రోడ్ విచ్ గోస్ టు ద స్టేషన్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ రోడ్ విత్ ద ఐటీ పార్క్. ఏదైతే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఉందో ఆ రోడ్డుకి వ్యతిరేక దిశలో ఒక ఐటీ పార్క్ ఉంది. సో స్టేషన్కి వెళ్ళే రోడ్డు డైరెక్షన్ ఇదైతే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే రోడ్లో ఒక ఐటీ పార్క్ ఉంది, ఇది డైరెక్షన్. ఓకే, సో ఇది ఇచ్చినటువంటి డైరెక్షన్. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ టు హేమ ఈజ్ ద రోడ్ విచ్ గోస్ టు ఐటీ పార్క్ అని ఇచ్చాడు. ఓకే, ఐటీ పార్క్ కనుక ఇప్పుడు చూద్దాం ఏంటి అనేటువంటిది. సో ఫ్రమ్ 2 ఈజ్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ రోడ్ విచ్ గోస్ టు ఐటీ పార్క్ లెఫ్ట్ టు హేమ కదా. అంటే మనకు ఇప్పుడు ఐటీ పార్కుకి వెళ్ళాలి అనుకుంటే, ఏ రోడ్లో వెళ్ళాలి అని అడిగినప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఇప్పుడు అంటే, మనము కుడివైపు వెళ్ళే రోడ్డులో స్టేషన్ రోడ్డు ఉంది, స్టేషన్ రోడ్డుకి ఆపోజిట్ డైరెక్షన్లో ఐటీ పార్క్ ఉంది. అంటే హేమ అనేటువంటి దానికి వెళ్తున్న రోడ్డుకి ఎడమ వైపు, కరెక్ట్, లెఫ్ట్ టు హేమ ఈజ్ ఐటీ పార్క్, క్లియర్. అంటే ఎడమ వైపుకు వెళ్ళే రోడ్డులో మనకు ఐటీ పార్క్ ఉందని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అర్థమైందా? సో చూసారా, ఇది మనకు డైరెక్షన్ గీసుకున్నప్పుడు, డయాగ్రామ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సూర్యోదయ సమయంలో సూర్యునికి ఎదురుగా మనం నిలబడి ఉన్నప్పుడు మన యొక్క నీడ పశ్చిమ వైపు ఏర్పడుతుంది. అదే సూర్యాస్తమయ సమయంలో మన యొక్క నీడ తూర్పు వైపు పడుతుంది. మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో ఏ విధమైన నీడ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుచేతంటే నిట్ట నిలువుగా సూర్యకిరణాలు అనేవి మన మీద పడతాయి కాబట్టి మనకి ప్రతిబింబం అనేవి ఏర్పడే అవకాశం లేదు కాబట్టి నీడ అనేది ఫామ్ అవ్వదు. మరి అదే తూర్పు వైపు బాగానే ఉంది నిలబడ్డాం, అలా కాకుండా ఉత్తరం వైపు నిలబడ్డాం అనుకోండి, సూర్యోదయ సమయంలో ఉత్తరం వైపు నిలబడితే మన యొక్క నీడ ఎడమ వైపు ఏర్పడుతుంది. అదే సూర్యాస్తమయ సమయంలో మన యొక్క నీడ కుడివైపు ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇందులో వచ్చిన ప్రశ్నలన్నీ సులభంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఈ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ మీద కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి, వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీరు అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి 3 లేదా 4 ప్రశ్నలు ఏవైతే ఈ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ మీద ఇస్తారో వాటిని సులభంగా చేయొచ్చు. సో మరో శీర్షికలో మరికొన్ని ప్రశ్నలతో మరికొన్ని అంశాలతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.